ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన అధికారం మొదలవుతుంది. వెయిట్ అండ్ సీ. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే అంబిక, బాయ్. విహారీ, అత్త ఏమైంది అత్త? ఎవరిని అడిగినా ఏ సాయం చేయలేమంటున్నారు విహారీ. ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. అన్నా, నిజంగా కనక మహాలక్ష్మి నువ్వు చెప్పిన మాట విని నువ్వు చెప్పిన చోటుకి వస్తుందంటావా? దానికిప్పుడు ఆప్షన్ లేదురా, ఖచ్చితంగా వస్తుంది. ఏమో అన్నా, నాకైతే డౌట్గానే ఉంది. ఆ అమ్మాయి అయితే వచ్చే రకంలో కనిపించట్లేదు. రేయ్, స్వేచ్ఛగా ఎగిరే పక్షి ఎన్ని సర్కస్ ఫీట్లైనా చేస్తుందిరా, కానీ రెక్కలు విరిగిన పక్షి మన కాళ్ళ దగ్గరే పడుంటుంది. ఇప్పుడు ఆ కనక మహాలక్ష్మి కూడా రెక్కలు విరిగిన పక్షిరా. మనల్ని కాదని ఎక్కడికి ఎగిరిపోలేదు. ఒక నిమిషం ఆగు, ఫోన్ చేస్తాను. పాపం విహారీ గారు ఫైల్స్ అన్ని కాలిపోయాయని చాలా కంగారు పడుతున్నారు. అవునులే, విహారీ గారే కాదు, తన ప్లేస్లో ఎవరన్నా అలాగే కంగారు పడతారు. రేపెవరన్నా లెక్కలు అడిగితే ఏం చూపించాలి అని కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడు వెళ్ళి చెప్దామంటే అంబికా గారు అక్కడే ఉన్నారు. ఇప్పుడెలా? హలో హలో అమెరికా కోడల పిల్ల, నేను చెప్పిన టైము ప్లేసు నీకు గుర్తున్నాయా, లేకపోతే మర్చిపోయావా? లేక మర్చిపోయినట్టు నటిస్తున్నావా? గుర్తున్నాయి. అంటే నేను చెప్పిన చోటుకు నువ్వు వస్తున్నట్టేగా? నువ్వు రాకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా. మీ నాన్నగారికి ఎప్పుడో రావాల్సిన గుండెపోటు రేపో ఎల్లుండో వచ్చేస్తుంది అంతే. నువ్వు చెప్పిన చోటికి నేను వస్తున్నాను. ముందు వీడు చెప్పిన చోటికి వెళ్ళి విహారీ గారికి ఇంటికి వెళ్ళాక చెప్తాను. చెప్పాను కదరా, ఆ రెక్కలు విరిగిన పక్షికి వేరే ఆప్షన్ లేదని. రే, తను వస్తుంది, మీరు పక్కకు వెళ్ళండి. సరే అన్నా, వెళ్ళండి. ప్రకాష్, నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? అరే, ఏంటి కనక మహాలక్ష్మి వచ్చి రాగాని ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తే ఎలాగమ్మా? నిన్ను విహారిని చూస్తుంటే మాత్రం అబ్బా తెగ ముచ్చటేస్తుంది తెలుసా. అక్కడేమో అందరి ముందు పెళ్లి చేసుకున్నారు, అమెరికా వెళ్ళిపోయామని అందరినీ నమ్మించారు. ఇప్పుడు అమెరికాలో ఇద్దరు కలిసి కాపురం చేస్తున్నట్టు అబ్బబ్బబ్బబ్బబ్బా తెగ నాటకం చేస్తున్నారు. పాపం పల్లెటూరులో ఉన్న మీ అమ్మ నాన్న మీరు చెప్పిందంతా నిజమే అనుకుంటున్నారు. కాపురం చేస్తూ త్వరలోనే అయ్యో వాళ్ళకో పండంటి బిడ్డనిస్తారని తెగ ఆశపడుతున్నారు. అయినా నువ్వు అమాయకంగా కనిపిస్తావు గాని తెలివితేటల్లో బాగా ఆరితేరిందానివే కనక మహాలక్ష్మి.
ప్రకాష్, నన్ను ఎందుకు రమ్మన్నావో అది చెప్పు. అంతేకాని నా తెలివితేటలకి నువ్వేమీ ప్రశంసించి సన్మానం చేయనవసరం లేదు. నువ్వు నాకొక బంగారు బాతు లాంటి దానివి కనుక మహాలక్ష్మి. ఆ రోజు నువ్వు విహారిని పెళ్లి చేసుకుని నాకు కోటి రూపాయల లాభం వచ్చేలా చేసావు. ఇప్పుడు ఇంకో విధంగా నీ వల్ల లాభం వచ్చేలా చేస్తున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కాలేదు కదా? అర్థం కాకపోతేనే మంచిదిలే. ఏ ప్రకాష్, ఏం చేస్తున్నావు? ప్రకాష్, రే రండి రండి ఎక్కించండి. ఎక్కు విహారీ, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. నువ్వు జైలు పాలయ్యాక నా చాప్టర్ మొదలవుతుంది. ఇక్కడ నా అధికారం కొనసాగుతుంది. నీ ముగింపుకింకా కొన్ని సెకండ్లు మాత్రమే ఉన్నాయి. సార్, ఇక్కడ వెస్ట్ క్యాబిన్లో ఉన్న ఫైల్స్ అన్ని తగలబడిపోతున్నాయి సార్. One, 2, 3, 4, 5. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.